అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాము. అదే సన్ స్ట్రోక్, వడదెబ్బ అంటారు. సాధారణంగా మనకు ఒక అపోహ ఉంటుంది, ఏంటంటే బయట ఎండలో తిరిగితే మాత్రమే సన్ స్ట్రోక్ వస్తుందని. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నా కూడా సన్ స్ట్రోక్ రావచ్చు, వడదెబ్బ తగలచ్చు. అది ఎలా అంటే దానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఎక్కువగా వేడి ఉన్న రోజుల్లో మన ఇంట్లో గాలి సరిగ్గా రాకపోవడం వల్ల, ఫ్యాన్ లేదా కూలర్, ఏసీ లేకపోతే ఇంట్లో లోపల కూడా టెంపరేచర్ బాగా పెరిగి వడదెబ్బ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఇంకా చాలామంది మంచినీళ్ళు చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. దీని ద్వారా శరీరంలో డీహైడ్రేట్ అవుతుంది. శరీరంలో వేడి పెరిగి మన బాడీ కూల్ అవ్వలేకపోతే అదే సన్ స్ట్రోక్, వడదెబ్బ అని కూడా అంటారు. ఇది లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, ఎక్కువగా చెమటలు పట్టకపోవడం, కొన్ని సందర్భాల్లో ఎక్కువ చెమటలు పట్టడం, చెమటలు పడతాయి. కొన్ని సందర్భాల్లో చెమటలు కూడా పట్టకపోవడం, బాడీ మాత్రం వేడి అయిపోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా వాంతులు రావడం, ఇవన్నీ ఈ లక్షణాలు వెంటనే కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను. ఈ వడదెబ్బని, సన్ స్ట్రోక్ని ఎలా నివారించాలంటే ఎక్కువగా నీళ్లు తాగడం, అదేవిధంగా బటర్ మిల్క్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, ఫ్రెష్ పళ్ళ రసాలు, ఫ్రూట్ జ్యూస్ తాగడం, ఇంట్లోకి గాలి సరఫరా బాగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం, మధ్యాహ్నం పూట బయటకి వెళ్ళకపోవడం చాలా ఉత్తమమైన పని. చాలా వరకు ఏదైనా పని ఉంటే కూడా సాయంత్రం కానీ మార్నింగ్ కానీ చూసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా ఈ వడదెబ్బ ఎవరికి తగులుతుంది ఎక్కువగా అంటే చిన్నపిల్లలకి, వృద్ధులకి ఎక్కువగా ఈ వడదెబ్బ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ కీర్తన్ బాబు.